ఓం శాంతి. ఈరోజు బాబా సాంగత్యం విషయంలో పిల్లలని అప్రమత్తం చేస్తూ చాలా విషయాలను వినిపించారు. ఒక బాబా సాంగత్యంలోనే ఉండాలి, మిగతా అన్ని సాంగత్యాలు మనల్ని పరిభ్రమింపజేస్తాయి, బాబాకు దూరంగానే తీసుకెళ్తాయి. ఈ విషయం పైన చాలా శ్రద్ధ వహించాలి అన్నారు. ఎందుకంటే లౌకికంలో కూడా చెప్తారు కదా, మంచి సాంగత్యం అయితే తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం అయితే ముంచేస్తుంది అంటారు. ఒక వర్షపు బిందువు ఒక తామర పుష్పం పైన పడింది అంటే అది చక్కగా ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది. ఒక వేడి పెనం పైన పడింది అంటే అది పూర్తిగా ఆవిరైపోతుంది. అదే వర్షపు బిందువు బురదలో పడింది అంటే చుట్టూ చిమ్మేసి అంతా చెత్తనంతా కూడా వ్యాపిస్తుంది. కానీ ఒక వర్షపు బిందువు ఒక ముత్యపు చిప్పలో పడింది అంటే అదొక ముత్యంగా మారుతుంది. ఎవరితో సాంగత్యం చేస్తామో అలా మనం తయారవుతాము అనడానికి ఇదొక ఉదాహరణ. మనం బాబాతో సాంగత్యం చేస్తే బాబా సమానంగా అవుతాం. మరి బాబా పిల్లలకు కర్మల విషయంలో, వ్యవహారం విషయంలో చాలా జాగ్రత్తలను వినిపించారు. ఇది 25 ఏప్రిల్ మురళి ఉంది. మీఠే బచ్చే యహ్ పురుషోత్తम युग ही गीता एपिसोड है, इसमें ही तुम्हें पुरुषार्थ कर उत्तम पुरुष अर्थात देवता बनना है. మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ యుగము, ఇదే గీతా ఎపిసోడ్ ఉంది. దీంట్లోనే మీరు పురుషార్థం చేసి ఉత్తమ పురుషులుగా అనగా దేవతలుగా తయారవ్వాలి. బాబా సంగం యుగం పేరే అలా పెట్టారు, పురుషోత్తమ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. మరి ఈ సంగం యుగంలో ఏం చేయాలి అనేది పేర్లోనే ఉంది. మీరు ఉత్తమ పురుషులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ సమయం గడిచిపోయాక పురుషార్థం చేస్తే ఫలితం ఉండదు. ఇప్పుడే ఉత్తమ పురుషులుగా దేవతలుగా తయారయ్యేటువంటి పురుషార్థం చేయాలి. దానికోసమే ఈ గీతా ఎపిసోడ్ నడుస్తుంది. అంటే మరి ఉత్తమంగా తయారు చేసేందుకు శిక్షణలు కావాలి కదా, డైరెక్షన్స్ కావాలి. అదంతా బాబా గీత ద్వారా వినిపిస్తున్నారు. ప్రశ్న, किस एक बात का सदा ध्यान रहे तो बेड़ा पार हो जाएगा. ఏ ఒక్క విషయం పైన శ్రద్ధ ఉన్నట్లయితే నావ తీరం చేరుతుంది. ఏ ఒక్క విషయం పైన సదా శ్రద్ధ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుతుంది. జవాబు, सदा ध्यान रहे कि हमें ईश्वरीय संग में रहना है तो भी बेड़ा पार हो जाएगा. సదా శ్రద్ధ ఉండాలి, మనకి అటెన్షన్ ఉండాలి, మేము ఈశ్వరుని సాంగత్యంలోనే ఉండాలి, గాడ్స్ కంపెనీలో ఉండాలి. అప్పుడే నావ తీరానికి చేరుతుంది. अगर संग दोष में आए संशय आया तो बेड़ा विषय सागर में डूब जाएगा. ఒకవేళ సాంగత్య దోషంలోకి వచ్చారు, సంశయంలోకి వచ్చారు, డౌట్ అనిపిస్తుంది, మీకు అనుమానంగా ఉంది, బాబా చెప్పే విషయాలు నిజమా కాదా, ఇందులో నిజంగా శుభాబా వచ్చారా లేదా, ఇటువంటి అనేక రకాల సందేహాలు కలుగుతున్నాయి అంటే విషయ సాగరంలో మునిగిపోతారు. बाप जो समझाते हैं उसमें बच्चों को जरा भी संशय नहीं आना चाहिए. బాబా ఏది అర్థం చేయిస్తున్నారో దానిలో పిల్లలకు కొద్దిగా కూడా సంశయం రాకూడదు. बाप तुम बच्चों को आप समान पवित्र और नॉलेजफुल बनाने आए हैं. బాబా పిల్లలందరినీ తన సమానంగా పవిత్రంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేయడానికి వచ్చారు. బాప్కే సంగమే హీ रहना है. బాబా సాంగత్యంలోనే ఉండాలి. ఏ విషయంపై అటెన్షన్ ఉండాలి? ఈశ్వరుని సాంగత్యంలో ఉండటం. దీనిపైన చాలా అటెన్షన్. కొద్దిగా కూడా ఈశ్వరుని సాంగత్యానికి దూరం కావద్దు, లేకపోతే మునిగిపోతాం. విషయ వికారాల సాగరం నుండి బాబా మనల్ని తీసుకెళ్తున్నారు. బాబా చేయి పట్టుకుంటే తీరానికి చేరతాం.
లేదంటే మునిగే ఛాన్సెస్ పూర్తిగా ఉన్నాయి. బాబా అందుకే అర్థం చేయిస్తారు, పిల్లలు మునగడానికి, చెయ్యి విడిచిపెట్టాలి అని అనిపించడానికి కారణమయ్యేది సంశయం. సంశయము బాబాను విడిచిపెట్టేలాగా చేస్తుంది. అందుకే బాబా, పిల్లలు నేను మిమ్మల్ని నా సమానంగా పవిత్రంగా నాలెడ్జ్ఫుల్గా చేయటానికి వచ్చాను అంటున్నారు. కాబట్టి బాబా సాంగత్యంలోనే ఉండాలి. జన్మ జన్మలుగా మనుష్యాత్మల సాంగత్యం చేశాం, అన్ని రకాలుగా జంతువుల సాంగత్యం, మనుషుల సాంగత్యం, ప్రకృతి సాంగత్యం అన్నీ చేశాం. ఒక్క పరమాత్మ సాంగత్యానికే వంచితులయ్యాం. ఇప్పుడు ఆ పరమాత్ముడు స్వయంగా మన ఈ సాకార లోకంలో అవతరించినప్పుడు మనం వారి సాంగత్యంలోనే ఉండాలి. ఓం శాంతి. भगवान उवाच, बच्चे जानते हैं कि बाप वही राजयोग सिखला रहे हैं जो 5000 वर्ष पहले समझाया था. భగవాన్ ఉవాచ, ఇది పిల్లలకి తెలుసు, బాబా అదే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. 5000 సంవత్సరాల పూర్వం ఏ రాజయోగం నేర్పించారో, భగవద్గీతలో వర్ణింపబడిందో అదే నేర్పిస్తున్నారు. పిల్లలకి తెలుసు, ప్రపంచంలో ఎవరికి ఈ విషయాలు తెలియదు. మరి మీరు అడగాలి, గీతా భగవంతుడు ఎప్పుడు వచ్చారు? भगवान जो कहते हैं मैं राजयोग सिखलाकर तुमको राजाओं का राजा बनाता हूँ, वह गीता एपिसोड कब हुआ था? మీరు అందరినీ అడగండి, భగవంతుడు రాజయోగాన్ని నేర్పించి రాజాదిరాజులుగా చేశాను అని అన్నారు కదా, మరి ఆ గీతా ఎపిసోడ్ ఎప్పటిది? దాని టైం అంటే ఆ కాల పరిమితి ఎప్పటిది? ఎప్పటి నుండి ఎప్పటి వరకు భగవంతుడు గీతను వినిపించారు? అసలు ఎవరికి వినిపించారు? పూछना चाहिए, ये बात कोई भी नहीं जानते. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటున్నారు. గీతా కా ఎపిసోడ్ होना भी चाहिए कलयुग अंत और सतयुग आदि के बीच में. గీతా ఎపిసోడ్ ఉండాల్సిందే. కలియుగ అంతిమము, సత్యుగం ఆది రెండిటి మధ్యలో గీతా ఎపిసోడ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. మరి దాని స్థాపన యొక్క అవసరము ఇక్కడే, ఈ కలియుగ అంతిమంలో, సత్యుగం ఆదిలోనే కావాలి. సంగమంలోనే బాబా వస్తారు కదా. మరి అంటే దీంతో క్లియర్ అవుతుంది, బాబా సంగమయుగం, కల్పాంతం యొక్క సంగమయుగంలోనే వస్తారు అని. పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. బల్ పురుషోత్తम वर्ष गाते हैं परंतु विचारों को पता नहीं है. భలే పురుషోత్తమ సంవత్సరం అని అంటారు, కానీ పాపం వాళ్ళకేమీ తెలియటం లేదు. మీరు మధురాతి మధురమైన పిల్లలు, మీరే తెలుసుకున్నారు. ఉత్తమ పురుషులుగా తయారు చేసేందుకు, అనగా మనుష్యులను ఉత్తమ దేవతలుగా తయారు చేసేందుకే బాబా చదివిస్తున్నారు. మనుష్యం సే ఉత్తమ పురుష్ ఏ దేవతాయే హై. మరి మనుషుల కన్నా ఉత్తమ పురుషులుగా ఉన్నది ఈ దేవతలు. మనుష్యం కో దేవతా బనాయా ఇస్ సంగం యుగ్ పర్. భగవంతుడు మనుష్యులను దేవతలుగా తయారు చేసింది ఈ సంగమ యుగములో. దేవతలైతే తప్పనిసరిగా సత్యుగంలోనే ఉంటారు. మిగతా అందరు మనుషులు ఇక్కడ కలియుగంలో ఉన్నారు. పిల్లలైన మీకు తెలుసు, మేము సంగమ యుగి బ్రాహ్మణులుగా ఉన్నాం. ఇది పక్కా గుర్తుంచుకోవాలి. అంటే గట్టిగా దృఢమైపోవాలి, లోపల నాటుకుపోవాలి, ఇది సంగమ యుగము అని. నహీ తో అప్నా కుల్ కభీ కిసీకు భూల్తా నహీ హై. లేకపోతే ఎవరైనా తన కులాన్ని మర్చిపోతారా? ఎవరికి తన కులం ఏంటి అంటే నాకు తెలియదు, నేను మర్చిపోయాను అని అనరు కదా. అందరికీ గుర్తుంటుంది అది. పరంతు యహా మాయా బులా దేతి హై. కానీ ఇక్కడ మాయ మరిపింపజేస్తూ ఉంటుంది. హం బ్రాహ్మణ్ కుల్కే హే ఫిర్ దేవతా కుల్కే బంతే హై. మనం ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నాము, తర్వాత దేవతా కులం వారిగా అవుతాం. అగర్ యే యాద్ రహే తో బహుత్ ఖుషీ రహే. ఒకవేళ ఈ విషయం గుర్తుంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. తుమ్ పడితే హో రాజయోగ్. మీరందరూ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. సంజాతే హో
अब फिर भगवान गीता का ज्ञान सुना रहे हैं. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు స్వయం భగవంతుడే గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇది భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం మీరు నేర్చుకుంటున్నారు. మనమే మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాం. బాప్నే కహా హే కామ్ మహాశత్రు హే. బాబా యొక్క ఆర్డినెన్స్ ఇదే, ఆదేశం. పిల్లలు కామం మహాశత్రు, పవిత్రంగా ఉండండి అంటారు. దీనిపైన విజయాన్ని పొందినప్పుడే మీరు జగజ్జీతులుగా అవుతారు. पवित्रता की बात पर कितनी आर्ग्यू करते हैं. కానీ పవిత్రత విషయంలో ఎంత వాద వివాదం చేస్తూ ఉంటారు. మనుష్యం के लिए विकार तो जैसे खजाना है. ఏం చెప్పాలి? మనుష్యుల కోసం ఈ వికారాలు వదలండి, అది మంచిది కాదు. భగవంతుడి యొక్క శాసనం ఇది. భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. పవిత్రత తప్పనిసరిగా పాటించాలి అంటే లేదు. మనుషులకు అదొక ఖజానా లాంటిది, దాన్ని వదులుకోలు. ఆ ఖజానాని వదులుకోవాలంటే హృదయం విదీర్ణం అవుతూ ఉంటుంది. ఎలా ఉండడం అని అనుకుంటూ ఉంటారు. లౌకిక్ బాప్ సే యే వర్షా మిలా హువా హై. చూడండి, లౌకిక తండ్రి నుండి ఆ వారసత్వం లభించింది అంటున్నారు పాప. ఏం వారసత్వం? వికారాల వారసత్వం. ఎందుకంటే వివాహం చేసి వికారాల్లోకి తోసేస్తారు కదా. మరి అందుకే బాబా అంటున్నారు, వికారాల వారసత్వం లభించిందలా వారికి. బాలక్ బంతే హే తో పహలే పహలే బాప్ కా యే వర్షా మిల్తా హే, షాదీ బర్బాదీ కరాతే హే. బాలకులుగా అయ్యారు అంటే మొట్టమొదట తండ్రి యొక్క వారసత్వం ఈ రకంగా లభిస్తుంది. ఆస్తి వారసత్వం తర్వాత ఇస్తారు. ఎప్పుడో వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి, లేకపోతే వానప్రస్థం తీసుకోవాలనుకుంటే, ఇంకా లేకపోతే నా తదనంతరమే అని చెప్పేసి వారసత్వం అప్పుడే ఇస్తారు. కానీ వికారాల వారసత్వం ముందుగానే ఇచ్చేస్తారు. పిల్లలు యుక్త వయసుకు చేరుకోగానే ఆ వారసత్వం ఇచ్చేస్తారు. और बेहद का बाप कहते हैं काम महाशत्रु है. మరి అనంతమైన తండ్రి ఏం చెప్తున్నారంటే కామం మహాశత్రు. तो जरूर काम को जीतने से ही जगत जीत बनेंगे. మరి తప్పనిసరిగా కామ వికారాన్ని జయించినప్పుడే జగజ్జీతులుగా అవుతారు. బాప్ జరూర్ సంగం పర్ హీ ఆయే హోంగే. బాబా నిజంగా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు కదా. గత కల్పంలో వచ్చింది ఎలా ఉంటే ఈ కల్పంలో అలాగే జరుగుతుంది. మహాభారీ మహాభారత్ లడాయి భీ హై. ఇదే ఆ మహాభారత యుద్ధం, భారీ యుద్ధం ఇది అంటున్నారు. హమ్ భీ యహా జరూర్ హై. మనం కూడా ఈ యుద్ధంలో, ఈ సైన్యంలో ఉన్నాం. అందరం ఉన్నాం. ऐसे भी नहीं सब फट से काम पर जीत पाते हैं. అలాగని అందరూ వెంటనే కామం పైన విజయాన్ని పొందుతారు అనుకుంటున్నారా? లేదంటున్నారు. హర్ బాత్ మే టైం లగ్తా హై. ప్రతి విషయంలో సమయం పడుతుంది. ముఖ్య బాత్ బच्चे यही लिखते हैं कि बाबा हम विषय वैतरणी नदी में गिर गए तो जरूर कोई ऑर्डिनेंस है. ముఖ్యమైన విషయం పిల్లలు బాబాకి ఇదే రాస్తారు లెటర్లో. బాబా మేము విషయ వైతరణి నదిలో మునిగిపోయాం, పడిపోయాం అందులో. మరి బాబా యొక్క ఆర్డినెన్స్ కదా పిల్లలు కామానికి దూరంగా ఉండండి అని. బాప్ కా ఫర్మాన్ హే కామ్ కో జీతనే సే తుమ్ జగత్ జీత్ బనేంగే. బాబా యొక్క ఆజ్ఞ ఇది, మీరు కామాన్ని జయిస్తే జగత్తును జయించిన వారిగా అవుతారు. ऐसे नहीं जगत जीत बनकर फिर विकार में जाते होंगे. అలాగని జగజ్జీతులుగా అవ్వగానే వెంటనే వికారాల్లో మునుగుతారు మళ్ళీ అని అనుకుంటున్నారా? లేదు. 2500 సంవత్సరాల వరకు అసలు వికారాల మాటే లేదు. ఇంకా జగజ్జీతులుగా ఉన్నది లక్ష్మీనారాయణులు. వారిని సంపూర్ణ నిర్వికారి అంటారు. దేవతలైతే సంపూర్ణ నిర్వికారి. వారిని వారి యొక్క రాజ్యాన్ని మనము రామరాజ్యం అంటాం. వహే వాయిస్లెస్ వరల్డ్, అది నిర్వికారి ప్రపంచం. ఇది దాంతో పోలిస్తే విషియస్ వరల్డ్ అంటారు, అంటే వికారి ప్రపంచం. అపవిత్ర గృహస్థ ఆశ్రమం అంట. చెప్పాలంటే దీన్ని ఆశ్రమం అని కూడా అనకూడదు. గృహస్థాలన్నీ ఇప్పుడు సెపరేట్ అయిపోయాయి.
గృహస్థ ఆశ్రమం అని ఒకప్పుడు అనేవారు, కానీ ఇప్పుడు మాత్రం గృహస్థం అపవిత్రంగా అయింది కాబట్టి ఆశ్రమం అనే పదం జోడించడానికి శోభనీయంగా ఉండదు. బాబా అర్థం చేయించారు, మీరు సత్యుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ అపవిత్రంగా అయిపోయారు. 84 జన్మల స్టోరీ ఇది. కొత్త ప్రపంచము నిజంగా వైస్లెస్గా ఉండాలి, ఉంటుంది కూడా. ఆ వైస్లెస్ ప్రపంచంలోని దేవతలు ఉంటారు. भगवान जो पवित्रता का सागर है वही स्थापना करते हैं, फिर रावण राज भी जरूर आना है. భగవంతుడు పవిత్రత సాగరుడు, వారే స్థాపన చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ రావణ రాజ్యంగా మారుతుంది. ఇది నామ్ హీ హే రామ్ రాజ్యో రావణ్ రాజ్. పేరే ఏమని ఉంది? బాబా స్థాపించే రాజ్యాన్ని రామరాజ్యం అంటున్నాం. మరి ఇప్పుడున్న ఈ కలియుగాన్ని రావణ రాజ్యం అంటున్నాం. రావణ రాజ్యం అంటేనే ఆసురీ రాజ్యం అని అర్థం. అభి తుమ్ ఆసురీ రాజ్యమే బైఠే హో. ఇప్పుడు మీరు ఆసురీ రాజ్యంలో కూర్చున్నారు. ఏ లక్ష్మీనారాయణ హే దైవీ రాజ్యకి నిశాని. లక్ష్మీనారాయణులు దైవీ రాజ్యానికి చిహ్నం. మీరు పిల్లలు ప్రభాత్ ఫేరీ అంటే ఉదయమే ఎలా అయితే భక్తులు చిన్నగా నగర సంకీర్తన చేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు, మీరు కూడా శాంతిగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండాలి అంటున్నారు. ప్రభాత్ సవేరేకు కహా జాతా హై. ప్రభాతము అని ఉదయం సమయాన్ని అంటారు. ఉస్ సమయ మనుష్య సోయే రేతే హే, ఇసిలియే దేరీ సే నికాల్తే హే. మరి అలా ఎర్లీ మార్నింగే లేచి శాంతి యాత్ర లాగా చేసిన అందరు నిద్రపోతూ ఉంటారు కదా, ఎవరికి కనిపించరు కదా మరి మీరు. అందుకని కొంచెం లేటుగా మనము ఆ ప్రభాత ఫేరీ అంటే ఆ శాంతి యాత్ర అనేది మనము తీస్తూ ఉంటాం. ప్రదర్శన కూడా మంచిగా ఉండాలి, అప్పుడే బాబా అన్నారు వాళ్ళందరూ కూడా రాగలుగుతారు. సెంటర్ కూడా అక్కడ ఉన్నప్పుడే కదా ప్రదర్శన పెట్టిన చోట వాళ్ళు రాగలిగేది, ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోగలిగేది. జహా ఆకర్ సమझे कि काम महाशत्रु है, इन पर जीत पाने से जगत जीत बनेंगे. అక్కడికి వచ్చి కానీ అర్థం చేసుకుంటారు కామం మహాశత్రువు, దాన్ని జయిస్తేనే జగత్తును జయించగలుగుతాము అని. లక్ష్మీనారాయణ का चित्र साथ में जरूर होना चाहिए. బాబా ఇది ఖచ్చితంగా చెప్తారు. మీరు ఎప్పుడు శాంతి యాత్ర చేసినా ఒకరు చేతిలో పెద్దగా లక్ష్మీనారాయణ చిత్రాన్ని పెట్టుకొని నడవాలి. ఆ లక్ష్మీనారాయణ చిత్రం కూడా ట్రాన్స్లేట్ది ఉండాలి అంటున్నారు బాబా. ఇది ఎప్పుడు మర్చిపోకండి, ఆ చిత్రాన్ని పట్టుకొని నడవండి. ఏక్ యా చిత్ర और सीढ़ी. ఇంకొకటి మెట్ల చిత్రం కూడా అంటున్నారు. ట్రక్లో ఎలాగైతే దేవతలను జాంకీ రూపంలో కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు కదా, అలాగే మీరు 2-3 ట్రక్కులు అలంకరించి ముఖ్యమైన చిత్రాలన్నీ పెట్టి చక్కగా ఆ యాత్రను తీసుకెళ్ళాలి అంటున్నారు. దిన్ ప్రతిదిన్ చిత్రంకి వృద్ధి హోతీ జాయేగి. రోజు రోజుకి చిత్రాల వృద్ధి జరుగుతూ ఉంటుంది. బాబా సాకారంగా ఉన్నప్పటి నుండి ఇది బాబాకి కోరిక, పిల్లలు ఇలాంటి శాంతి యాత్ర చేయండి. 2-3 ట్రక్కులలో చిత్రాలన్నింటినీ పెట్టి మీరు ఊరేగింపులాగా శాంతిగా నడుస్తూ అందరికీ వైబ్రేషన్స్ని ఇస్తూ వెళ్ళండి అంటారు. అలాంటి సేవలు మొదట్లో బాగా జరిగేది. తుమారా జ్ఞాన్ వృద్ధికు పాతా రేతా హై. మీ జ్ఞానము రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంది. పిల్లల సంఖ్య కూడా వృద్ధి అవుతూ ఉంది. అందులో పేదవారు, షావుకారులు అందరూ వచ్చేస్తారు. శివబాబా యొక్క బండారా నిండుతూ ఉంటుంది. జో బండారా భర్తే హే ఉన్కో వహా రిటర్న్ మే కై గునా మిల్ జాతా హై. ఎవరైతే శివబాబా బండారా నింపుతారో వాళ్లకు చాలా రెట్లు బాబా నుండి లభిస్తుంది. तब बाप कहते हैं, मीठे मीठे बच्चों तुम हो पद्मा पदम पति बनने वाले, सो भी 21 जन्मों के लिए. అందుకే బాబా అంటారు, పిల్లలు మీరు పద్మ పదం పతిగా తయారవుతున్నారు 21 జన్మల కోసం. ఎవరు?
పదంపతిగా తయారయ్యేది ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరైతే బాబా బండారా నింపుతారో వారు. అందరు కాదు, నంబర్ వారీగా తీసుకుంటారు కదా. మరి ఇక్కడ బాబాది ఎంత నింపారో, ఎంత హుండీలో ఎంత చేసుకున్నారో అదే అక్కడ 1000 రెట్లు అయిపోయి రిటర్న్ వస్తుంది. లెక్క ఉంది ప్రతి ఒక్కటి. ఏ ఒక్కటి కూడా ప్రాలబ్ధం అంతా దాని వెనక చేసినటువంటి పురుషార్థానికి ఫలంగా లభిస్తుంది. అందుకే బాబా అన్నారు, పిల్లలు మీరిప్పుడు స్వయంగా నాకు డైరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే భక్తి మార్గంలో ఇండైరెక్ట్గా చేశారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చాను. బాబా 21 తరాల కోసం మనల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. తన అరచేతిలో స్వర్గాన్ని తీసుకొని వచ్చారు. జైసా బచ్చా జబ్ पैदा होता है तो बाप का वर्षा उनकी हथेली पर ही है. ఏ విధంగా అబ్బాయి పుట్టాడు, వారసుడు వచ్చాడు అంటే ఇంకా ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా, తండ్రి దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా కూడా అరచేతిలో వచ్చేసినట్టే కదా. బాప్ కహేంగే ఏ ఘర్ బార్ ఆది సబ్ కుచ్ తుమారా హై. ఎందుకంటే ఇంకా నా తదనంతరం లేదా ఈ వారసత్వం అంతా కూడా ఇతనికే, ఇంకా ఈ సంతానానికే నేను మొత్తం అంతా అర్పిస్తాను అని అనుకుంటారు. ఇదంతా మీదే అని చెప్తారు. అందుకే చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పటి నుండి వారికి బాగా నష ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చి ఇది ఇవ్వు అంటే ఇది నాది అంటారు. ఇది నాది అని చెప్తారు. బాగా లోపల డీప్గా వాళ్ళకి అప్పుడే ఆ సంస్కారం ఏర్పడిపోతుంది. ఇదంతా నాది, ఈ ఇంటికి నేను వారసుని కాబట్టి మొత్తం అన్ని నావే అని అంటారు. ఉన్కి తో మహిమా కీ జాతీ హై. समझते ही भगवान ने यमदूत भेज मंगा लिया, ऐसी कोई बात है नहीं. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీరు 21 జన్మల వరకు, 21 తరాల వరకు మృత్యు పైన విజయాన్ని పొందుతున్నారు. అందుకే బాబాను మహాకాలుడు అంటారు. మహాకాలుడు అంటే అందరినీ చంపేవాడు, అందరి ప్రాణాలు ఈడ్చుకెళ్ళేవాడు, తీసుకెళ్ళేవాడు, లాక్కెళ్ళేవాడు. అదేమీ కాదు. ఇంకా వారి మహిమను ఎలా చేస్తారంటే మహాకాలుని యమదూతలని క్రిందకి పంపిస్తాడు. ఆ యమదూతలు వచ్చేసి తీసుకెళ్తారు. రానన్నా కూడా టైం అయిపోయిందని తీసుకెళ్తారు. అలా చూపిస్తారు. అటువంటిది ఏమీ లేదు అంటున్నారు. ఇదంతా భక్తి మార్గం యొక్క విషయాలు. బాబా అంటారు, నేను మృత్యుకి కూడా మృత్యుని. పహాడీ లోగ్ మహాకాల్ కో భీ బహుత్ మాన్తే హై. పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మహాకాలుని బాగా ఆరాధిస్తూ ఉంటారు. మహాకాల్కి మందిర్ భీ హై. మహాకాలుని మందిరం కూడా ఉంది. ऐसे జెండియా లగా దేతే హై. చాలా జెండాలు అక్కడ పెడుతూ ఉంటారు. నార్త్ సైడ్ మహాకాళేశ్వరం మందిరం ఉంది కదా, అక్కడ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఆరాధిస్తారు అక్కడ శివుణ్ణి. తో బాబ్ బైట్ బచ్చోంకో సమజాతే హై. మరి బాబా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. యబి సమజ్తే హో కి రైట్ బాత్ హై. ఇది కూడా మీకు అర్థమవుతుంది, నిజమే, బాబా చెప్తున్నది రైటే కదా అని. బాప్ కో యాద్ కర్నే సే హీ జన్మ జన్మాంతర్ కే వికర్మ భస్మ హోతే హై. బాబాని జ్ఞాపకం చేస్తేనే జన్మ జన్మల వికర్మలు భస్మం అవుతాయి. तो उसका ప్రచార करना चाहिए. మరి దీని ప్రచారము తప్పనిసరిగా చెయ్యాలి. చాలామంది అంటారు, మీ అడ్వర్టైజ్మెంట్ తక్కువగా ఉందండి, మీరు చెప్పే జ్ఞానమేమో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని. బాబా అంటారు, పిల్లలు మీరు విశాల హృదయులై దీనికోసం ఖర్చు చెయ్యండి. దీని ప్రతిఫలం మీకు అనేక జన్మలు లభిస్తుంది. మీరు బాబా బండారా నింపితే తప్పకుండా అటువంటి ఖర్చు పెట్టి ప్రచారం యొక్క సేవలు చేయవచ్చు అంటారు బాబా. కుంభకే మేలే ఆది బహుత్ లగ్తే హై. కుంభమేళా వంటివి ఎన్నో ఏర్పాటు చేస్తూ ఉంటారు. స్నానాలు చేయడానికి ఎంతమంది వస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్న సాధు మహాత్ములందరూ కూడా అక్కడే దొరుకుతారు. అందరూ వస్తారు అక్కడ స్నానాలు చేయడానికి. దానికి చాలా మహత్వం ఇస్తారు. ఇప్పుడు పిల్లలు మీరైతే ఈ జ్ఞానామృతాన్ని ఇప్పుడే తీసుకోగలుగుతారు. 5000 సంవత్సరాల తర్వాతే మళ్ళీ మీకు జ్ఞానామృతం లభిస్తుంది. వాస్తవంగా దీనికి అమృతం అనే పేరేమీ లేదు, ఇది చదువు. అవన్నీ భక్తి మార్గం పేర్లు, అమృతం అని చెప్పటం.
అమృత్ నామ్ సున్కర్ చిత్రం మే పానీ దిక్కాయా హై. అమృతం అనే పేరు విని ఇంకా చిత్రాల్లో నీళ్ళని చూపించేశారు. బాబ్ कहते हैं मैं तुमको రాజయోగ్ సిఖలాతా హూ. బాబా చెప్తున్నారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. చదువుతో మీరు ఉన్నతమైన పదవిని తీసుకుంటారు, అది కూడా నేనే చదివిస్తున్నాను అంటున్నారు. భగవాన్ కా कोई ऐसा सजा हुआ रूप तो है नहीं. భగవంతుడిది అలా అలంకరించినటువంటి రూపమైతే ఏమీ లేదు కదా అంటున్నారు. ఏదో బాప్ ఇస్మి ఆకర్ పడాతే హే. శివ్ బాబా అయితే చాలా సింపుల్గా, చాలా నిరాడంబరంగా ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆర్భాటము లేదు. పడాకర్ ఆత్మకు ఆప్ సమాన్ బనాతే హే. చదివించి ఆత్మలన్నిటినీ తన సమానంగా తయారు చేస్తారు. ఖుద్ లక్ష్మీనారాయణ తోడే హే జో ఆప్ సమాన్ బనాయింగే. శివ్ బాబా ఏమైనా లక్ష్మీనారాయణగా ఉన్నారా ఏంటి? పోనీ వాళ్ళే వచ్చేసి ఇతరులను తన సమానంగా తయారు చేస్తారా? లేదు. ఇక్కడ ఆత్మ చదువుకుంటుంది, శివ్ బాబా తన సమానంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తున్నారు. ऐसे భగవాన్ భగవతి బనాతే హే. భగవంతుడు భగవాన్ భగవతిగా తయారు చేస్తాడు అని అలా అనలేము. లక్ష్మీనారాయణలకి గౌరవార్థంగా భగవాన్ భగవతి అనే టైటిల్తో సంబోధన జరిగింది, కానీ భగవంతుడు ఒక్కరే. భగవాన్ భగవతి అంటూ ఎవరు ఉండరు యాక్చువల్గా. పడాకర్ ఆత్మకు ఆప్ సమాన్ బనాతే హే. బాబా చదివించి ఆత్మలన్నింటినీ తన సమానంగా తయారు చేస్తున్నారు. మరి శ్రీకృష్ణుడైతే సత్యుగంలో ఉంటారు. ఆ తర్వాత యుగంలో లేదా ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణుని మీరు చూడలేరు అంటున్నారు. సత్యుగంలోనే ఉంటాడు. డ్రామా మే హరేకి పునర్జన్మ కా చిత్ర బిల్కుల్ న్యారా హోతా హై. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరి యొక్క పునర్జన్మ చిత్రం చాలా అతీతంగా ఉంటుంది, అంటే గుర్తుపట్ట లేకుండా ఉంటుంది. ఈ జన్మలో మనం ఈ రూపంలో ఉన్నాం కదా, నెక్స్ట్ జన్మలో కొంచెం ఫీచర్స్ కలుస్తాయేమో అనుకుంటే నో. బాబా అంటారు అస్సలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. గత జన్మలో ఇలానా అంటే స్త్రీలు పురుషులు అవ్వచ్చు, పురుషులు స్త్రీలు అవ్వచ్చు, జెండర్ మారిపోవచ్చు, ఫీచర్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే ఎవరు ఊహించలేరు అంటున్నారు బాబా. కుదరత్ కా డ్రామా హే. ఎంతైనా ఇది విధిరాత అంటారు కదా, చాలా వింతైనటువంటి డ్రామా. బనీ బనాయి పాపి कहते हैं तुम हो बहु इस फीचर से इसी कपड़े में कल्प कल्प तुम ही पढ़ते आएंगे. బాబా కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలు ఉన్నది ఉన్నట్టుగా ఇదే ఫీచర్స్తో, ఇవే డ్రెస్తో, అంటే ఈ రకమైనటువంటి శరీరం అనే డ్రెస్తో కల్పకల్పం ఈ సంగం యుగంలోనే ఇక్కడే మీరు కనబడతారు, ఇక్కడే మీరు మళ్ళీ వచ్చి చదువుకుంటారు. ఇదంతా రిపీట్ అవుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. జో కల్ప పెహలే లియా థా. కల్ప క్రితం ఏ శరీరంనైతే ఆత్మ తీసుకుందో ఇప్పుడు కూడా అదే తీసుకుంటుంది. డ్రామాలో ఏమాత్రం మార్పులు చేర్పులు ఉండవు. బహుతి హే హద్ కి బాతే యా హే బేహద్ కి బాతే. అక్కడేమో హద్దు విషయాలు ఉంటే ఇక్కడ అనంతమైన విషయాలు ఉన్నాయి. జో బేహద్ కే బాప్ సివాయ్ కోయి సమజా నహీ సక్తి. అనంతమైన తండ్రి తప్పితే ఇతరులు ఎవ్వరు కూడా ఈ విషయాలను అర్థం చేయించలేరు. ఇస్మే కోయి సంశయ నహీ హో సక్తా హై. ఇందులో ఎలాంటి సంశయం ఉండజాలదు. निश्चय बुद्धि हो फिर कोई ना कोई संशय में आ जाते हैं, संग लग जाता है. మొదట నిశ్చయ బుద్ధిగానే ఉంటారు, తర్వాత ఎవరో ఒకరి ఫ్రెండ్షిప్లోకి వస్తారు, సాంగత్యం అలా చేస్తారు. సాంగత్యంతో సంశయం వచ్చేస్తుంది. ఈశ్వరీయ సంగ చల్తా చలే తో పార్ హో జాయ్. ఈశ్వరుని సాంగత్యంలోనే అలా నడుచుకుంటే తీరం చేరేవారు. సంగ చూడా తో విషయ సాగర్ మే డూబ్ జాయేంగే. భగవంతుని సాంగత్యాన్ని వదిలారా అంతే, విషయ సాగరంలో మునిగిపోతారు అంటున్నారు. ఏక్ తరఫ్ హే క్షీర్ సాగర్, దూసరి తరఫ్ హే విషయ సాగర్. ఒకవైపు చూస్తే క్షీరసాగరం అంటే సత్యుగం, ఇంకొక వైపు విషయ సాగరం. మొత్తం కలియుగంలో వికారాలతో మునిగి ఉన్నారు. ఇక్కడ జ్ఞాన అమృతం మీకు లభిస్తుంది సంగమయుగంలో. బాబా జ్ఞాన సాగరుడు, వారి మహిమ కూడా చాలా ఉంది. जो उनकी महिमा है वह लक्ष्मी नारायण को नहीं दे सकते हैं.
చూడండి, సంగం యుగంలో శివబాబా తన మహిమలన్నీ తన పిల్లలకి ఇచ్చేశారు. అంటే మనకి బాబాకి ఎన్ని మహిమలు ఉన్నాయో అన్ని మహిమలకు ముందు మాస్టర్ అని జోడించేసి స్వరూపం అని పెట్టి బాబా మనకు కూడా ఆ టైటిల్స్ ఇచ్చేశారు. కానీ బాబా అంటారు, దేవతలకు ఇవ్వలేము, లక్ష్మీనారాయణలకి ఈ టైటిల్స్ ఇవ్వలేము అంటున్నారు. బాబా పవిత్రత సాగరుడు. భలే అక్కడ దేవతలు సత్యత్రేతాయుగాల్లో పవిత్రంగా ఉంటారు, కానీ వాళ్ళేమి సదాకాలం కోసం పవిత్రంగా అయితే ఉండరు కదా. మళ్ళీ నెమ్మదిగా వారిలో స్టేజెస్ గ్రేడ్స్ తగ్గుతూ ఉంటాయి కదా. అర్థకల్పం తర్వాత అయితే పడిపోతారు కదా. అందుకే పవిత్రత సాగరులు అని అనలేం, పవిత్రంగా ఉంటారు అంతే. బాప్ కైతే హై మే ఆకర్ సబ్కి సద్గతి కర్తా హూ. బాబా చెప్తున్నాను, నేనే వచ్చి మళ్ళీ సర్వుల సద్గతి చేస్తాను. చివరికి ఏ ఆత్మలైతే దేవతలుగా మొదటి జన్మలో ఉన్నారో వాళ్ళ సద్గతి కూడా అంతిమంలో నేనే చేస్తాను. कहते हैं हम शिव बाबा के पास आए हैं, सदगति दाता मैं एक हूँ, सदगति दाता నేను ఒక్కడినే. तुम सदगति में जाते हो फिर ये बातें ही नहीं होती. మీరు సద్గతిలోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ విషయాల ప్రస్తావనే ఉండదు, పురుషార్థమే ఉండదు అసలు అక్కడ. అబ్ తుమ్ బచ్చే సన్ముఖ్ బైఠే హో. ఇప్పుడు మీరు పిల్లలు సన్ముఖంగా కూర్చొని ఉన్నారు. तुम भी शिव बाबा से पढ़कर टीचर बने हो. మీరు కూడా శివ బాబా ముందు కూర్చొని టీచర్గా అయ్యారు. ముఖ్య ప్రిన్సిపల్ వహ హై. బాబా ఒక స్కూల్ తెరిచారు, మరి స్కూల్లో ముఖ్యమైన ప్రిన్సిపల్ బాబా. మీరందరూ బాబా వైపు నుండి టీచర్స్గా ఉన్నారు. తుమ్ ఆతే భీ ఉన్కే పాస్ హో. మరి మనం అందరం శివ బాబా వద్దకు వస్తాం. कहते हैं हम शिव बाबा के पास आए हैं. పిల్లలందరూ కూడా మేము శివ బాబా దగ్గరికి వచ్చాము అంటారు. ఏ బాబా హే ఉన్కా రథ్ జిస్ పర్ ఉన్కి సవారీ హై. ఈ బాబా వారి రథంగా ఉన్నారు, వీరిపైనే శివ బాబా స్వారీ చేస్తున్నారు. ఉన్కో రథ్ గోడా అశ్వభి कहते हैं. ఈ బ్రహ్మ శరీరాన్ని రథం అనండి, గుర్రం అనండి, అశ్వం అనండి. इस पर भी एक कथा है. दक्ष प्रजापति ने यज्ञ रचा, कहानी लिख दी है, परंतु ऐसे तो है नहीं. దీనిపైన కూడా కథ ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచించాడు అంటారు, మరి అశ్వాన్ని వదిలిపెట్టారు అని చెప్తారు. అసలు అటువంటి విషయం ఏమీ లేదు అంటున్నారు. शिव भगवान वाच मैं तब आता हूँ जब भारत में अति धर्म ग्लानि होती है. శివ భగవాను వాచ ఇది. బాబా చెప్తున్నారు, నేను ఎప్పుడు వస్తాను అంటే భారతదేశంలో అతి ధర్మగ్లాని ఏర్పడినప్పుడు. గీతావాది బల్ कहते हैं యదా యదా హి, పరంతు అర్థ నహీ సమజ్తే హే. గీతావాదిలు అంటే గీత పైన బాగా వాద్వివాదం చేసేవారు, డిస్కషన్స్ చేసేవారు ఏమంటారంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. కానీ అర్థం తెలుసుకోలేరు. భగవంతుడు ఇప్పుడు ఆ సమయంలో వచ్చారు అనేటువంటి విషయం వారికి అర్థమే కాదు. మరి ధర్మగ్లాని జరుగుతుంది అనేది గుర్తించాలి కదా. తుమారా యే బహుత్ ఛోటా జాడ హై. మీది చాలా చిన్న మొక్క అంటున్నా, చిన్న వృక్షం. దీనికి కూడా తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి, కొత్త వృక్షం కదా. మరి దీని ఫౌండేషన్ కూడా ఉంది. इतने अनेक धर्मों के बीच में एक आदि सनातन देवी देवता धर्म का सैपलिंग लगाते हैं. ఇన్ని రకాల విభిన్న ధర్మాల మధ్యలో బాబా ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క శాప్లింగ్ వేస్తున్నారు. ఎంత శ్రమ చేస్తున్నారు. ఇతరులు ఇంత శ్రమ చేసే అవసరం ఉండదు, వాళ్ళందరేమో పైనుండి క్రిందకు వస్తారు. ఇక్కడైతే సత్య త్రేతాయుగాల్లో వచ్చేటువంటి ఆత్మలే వచ్చి చదువుకుంటారు. ఎవరైతే పతితంగా అవుతారో వారే పావనమైన దేవీ దేవతలుగా తయారయ్యేందుకు బాబా దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు. గీతాతో యా భీ బహుత్ పढ़ते थे. మరి అలా చదివే వారిలో ఈ బ్రహ్మ ఆత్మ కూడా ఉన్నారు. నెంబర్ 1 ఆత్మ శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఉంది. ఇతను కూడా గీత బాగా చదివేవాడు. जैसे अब आत्माओं को याद कर दृष्टि दी जाती है तो पाप कट जाए.
भक्ति मार्ग में फिर गीता के आगे जल रखकर बैठ पड़ते हैं. ఏ విధంగా ఇప్పుడు మనం ఆత్మలకి దృష్టిని ఇస్తాం వీళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలి అని. మరి భక్తి మార్గంలో గీత ముందు జలం పెట్టి చదువుకుంటూ ఉండేవారంట, అనుకునేవారంట పితృల ఉద్ధరణ జరుగుతుంది అని. అందుకే పితృలని జ్ఞాపకం చేసేవారు. భక్తిలో గీతకు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. బ్రహ్మబాబా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. భగవద్గీతను అసలు చదవంది ఏ కార్యం కూడా ఆరంభించేవారు కాదు. ఇంట్లో లౌకికంలో బ్రహ్మబాబాకి మొదటి నుండి ఇది నియమం ఉండేది. జలం కూడా సేవించేవారు కాదు గీత చదవకుండా. అరే బాబా కోయి కమ్ భక్త్ తాక్యా, ఏమనుకుంటున్నారు? బ్రహ్మబాబా ఏమైనా తక్కువ భక్తుడా? బ్రహ్మబాబా నెంబర్ 1 భక్తుడు, అనన్యమైన భక్తుడు. నార్మల్ భక్తి చేయలేదు. భక్తి చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కూడా మనస్సు వేరే విషయాన్ని గుర్తు చేసుకుంది, వేరే విషయం వైపు వెళ్ళింది అంటే చాలు తనకి తాను శిక్షించుకునేవారంట. ఏంటి నువ్వు నారాయణుని స్మరించకుండా ఎటువైపు వెళ్తున్నావని మనసును మరల్చేవారంట. అంతగా అనన్యమైన ప్రీతితో భక్తి చేసేవారు. రామాయణం మొదలైనవన్నీ చదివేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. అదంతా గతం అయిపోయింది అంటున్నారు. ఆ బాబ్కైతే బీతికో చిత్వో నహి. ఇప్పుడు బాబా చెప్తున్నదేంటి? గతాన్ని తవ్వకండి, బుద్ధి నుండి అన్ని తొలగించండి. బాబా స్థాపన, వినాశనం, రాజధాని అన్నిటి సాక్షాత్కారంను చేయించారు. శివబాబా స్థాపన, వినాశనము, రాజధాని యొక్క అన్ని సాక్షాత్కారాలను బ్రహ్మబాబాకు చేయించారు. పక్కా అయిపోయింది. ఇంకా నిజంగా కొత్త ప్రపంచం రాబోతుంది. ఇంకా నేను ఈ కలియుగంలో ఉన్నటువంటివన్నీ విడిచిపెట్టాల్సిందే అని బ్రహ్మబాబాకు నిశ్చయం ఏర్పడింది. ఇదంతా వినాశనం అవుతుంది అని. బాబాని సమజా ఏ సబ్ హోగా, దేరీ తోడే హై. బ్రహ్మబాబా అనుకున్నారంట ఇంకా కొద్ది రోజుల్లోనే ఇదంతా జరుగుతుంది, పెద్దగా ఆలస్యం ఏమీ పట్టదు అని. హమ్ జాకర్ ఫలానా రాజా బనూంగా, ఇంకా నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతాను అని అనుకున్నారు. పతానే బాబా క్యా క్యా సమజాతే రేతే. అసలు ఆ టైంలో బ్రహ్మబాబా చెప్తున్నారు, నాకు ఏమేమి అర్థం చేయించేవారో శివబాబా, అసలు చాలా వండర్ అనిపిస్తుంది అంటున్నారు. అంటే వెంటనే వినాశనం అయిపోతుంది అనుకొని మొత్తం అన్నీ సఫలం చేశారు. కానీ బాబాకు, శివబాబా పైన ఎంత నిశ్చయం అంటే బ్రహ్మబాబాకు వెంటనే వినాశనం ఏమీ జరగలేదు కదా. ఆ తర్వాత ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మరి శివబాబా బ్రహ్మలో ప్రవేశించి ఆ సాక్షాత్కారాలు చేయించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా బ్రహ్మబాబా నిశ్చయం నంబర్ 1గా ఉంది. అందుకే వారే నెంబర్ 1 ఆత్మగా కూడా అవుతున్నారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకునేటువంటి విషయాలు. లేకపోతే ఇంకెవరైనా ఉంటే ఏమనుకుంటారు, నేను వెంటనే వినాశనం అయిపోతుంది అని వ్యాపారము అన్నిటినీ వదిలేశాను, ఎక్కడ ఇంకా వినాశనమే అవ్వట్లేదు, నాకు ఇన్ని రకాల విఘ్నాలు ఎదురవుతున్నాయి అని కొంచెమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కానీ బ్రహ్మబాబా నిశ్చయం అలా కొంచెం కూడా చెలించలేదు. నిశ్చలంగా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. అందుకే అంత గొప్ప పదవిని పొందుతున్నారు. భగవాన్ కబాయా జో రాజయోగ్ సిక్లాయా और రాజాయి పద దిలాయా యా భీ తుమ్ సమజ్తే హో. భగవంతుడు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు రాజయోగం నేర్పించారు, రాజ్య పదవిని ఎలా ఇప్పించారు, ఇవన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. 84 జన్మల రహస్యాన్ని బాబా అర్థం చేయించారు. పూజ్యులెవరు, పూజారి ఎవరు, ఇది కూడా అర్థం చేయించారు. విశ్వంలో శాంతి రాజ్యం ఉండేది, ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఆ రాజ్యం కావాలి అని కోరుకుంటున్నారు. అందరూ రామరాజ్యం కావాలి అంటున్నారు. జబ్ లక్ష్మీ నారాయణ కా రాజ్యత తో ఉస్ సమయ సబ్ శాంతి దామే తే. చెప్పాలంటే లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అందరూ శాంతిధామంలో ఉండేవారు. అబ్ హమ్ శ్రీమత్ పర్ ఏ కార్య కర్ రహే హై. ఇప్పుడు మనం శ్రీమతం అనుసారంగా ఈ కార్యం చేస్తూ ఉన్నాం. అనేక సార్లు చేశాము, చేస్తూనే ఉంటాం. ఇది కూడా తెలుసు కదా. కోట్లలో కొందరు తయారవుతారు. దేవీ దేవత ధర్మమాత్మలైతే వాళ్ళకి వెంటనే టచ్ అవుతుంది. భారతదేశం విషయమే.
ఎవరైతే ఈ కులానికి చెందిన వారు ఉన్నారో వారు తప్పకుండా తయారవుతారు, వచ్చేస్తారు. బాబా చెప్తున్న విషయాలు వాళ్ళని హత్తుకుంటాయి. వాళ్ళు ఎలా అయినా సరే ఆ కలియుగ ప్రపంచంలో నుండి ఇక్కడికి వస్తారు. ఏ విధంగా మీరందరూ వచ్చారు కదా, అలాగే ప్రజలు తయారవుతూ ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు మంచి పదవిని పొందుతారు. ముఖ్యమైనది జ్ఞాన యోగం. యోగం గురించి జ్ఞానం కూడా కావాలి. యోగం చెయ్యాలి అంటే జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. పవర్ హౌస్తో యోగం జోడించడం కదా. మరి పవర్ హౌస్ శివబాబాతో, మెయిన్ బ్యాటరీతో మనం కనెక్ట్ అయి ఉండాలి. యోగంతో వికర్మలు వినాశనం అవుతాయి. మరి వెల్దీగా అవుతాం, పాస్ విత్ ఆనర్గా కూడా అవుతాం. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏదైతే విషయం గడిచిపోయిందో దానిని చింతన చేయకండి. ఇప్పటి వరకు ఏదైతే మిగతా విషయాలన్నీ చదివారో అవి మరచిపోండి. ఒక్క బాబా ద్వారానే వినాలి మరియు మీ బ్రాహ్మణ కులాన్ని సదా గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్, పూర్తి నిశ్చయ బుద్ధిగా అయి ఉండాలి. ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. ఈశ్వరీయ సాంగత్యం మరియు చదువు, వీటిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా గతాన్ని తవ్వకండి, ఇప్పటి వరకు చదివినవన్నీ మర్చిపోయి ఒక్క బాబా చెప్పేవి వినండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో నిశ్చయ బుద్ధిగా ఉండాలి. సంశయం వచ్చేలాగా ఇతరుల సాంగత్యంలో పడి బాబాకు చదువుకు दूरम అవ్వకూడదు అంటున్నారు. वरदान, रूहानी माशूक की आकर्षण में आकर्षित हो, मेहनत से मुक्त होने वाले रूहानी आशिक भव। ఆత్మిక ప్రియుడి ఆకర్షణలో ఆకర్షితమై శ్రమ నుండి ముక్తులయ్యేటువంటి ఆత్మిక ప్రేయసి భవ। माशूक अपने खोए हुए आशिकों को देख खुश होते हैं। ప్రియుడు తన కోల్పోయినటువంటి ప్రేయసీలను చూసి సంతోషిస్తారు. ఆత్మిక ఆకర్షణతో ఆకర్షితమై తన సత్యమైన ప్రియుణ్ణి తెలుసుకున్నారు, పొందారు, యథార్థమైనటువంటి గమ్యానికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రేయసి ఆత్మలుగా ఉంటామో ఈ ప్రేమ యొక్క రేఖ లోపల ఉన్నప్పుడు అనేక రకాల శ్రమల నుండి ముక్తులుగా అవుతాం. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగరం యొక్క స్నేహం అనే కెరటాలు, శక్తి యొక్క అలలు సదాకాలికం కోసం ఆత్మను రిఫ్రెష్ చేస్తాయి. ఇది మనోరంజనం కోసం విశేషమైన స్థానం, కలుసుకునేందుకు ఇది విశేషమైన స్థానం. మరి ప్రేయసీలైన మీకోసమే ప్రియుడైన బాబా తయారు చేశారు. కాబట్టి ఈ ఆత్మిక ఆకర్షణలో ఆకర్షితమై అందరు ప్రేయసీలు ఇక్కడే చేరుకుంటారు అంటున్నారు. స్లోగన్, एकांतवासी बनने के साथ साथ एकनामी और एकानमी वाले बनो। ఏకాంతవాసిగా అవ్వడంతో పాటుగా ఏకనామిగా, ఎకానమీ కలిగిన వారిగా కండి. అంటే ఒక్కరి నామస్మరణలోనే ఉంటూ పొదుపు చేసేవారిగా కండి. ఏకాంతవాసిగా అవ్వడంతో పాటు ఈ రెండు కూడా అటెన్షన్లో ఉండాలి. ఈరోజు స్వమానము, నేను ఆత్మను, ఆత్మిక ప్రేయసిని, ఆత్మిక ప్రేయసిని. ఓం శాంతి.